నేను మార్నింగ్ వాకిలి ఉడుద్దామని బయటకు వెళ్ళాను. చూడండి అసలు ఎన్ని కోతులు ఉన్నాయో ఈ మధ్య. మరీ చాలా వస్తున్నాయి కోతులు అయితే. అసలు రోజు కనిపిస్తున్నాయి అన్నమాట, అన్ని కోతులు వస్తున్నాయి. గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఇవాళ టిఫిన్ అయితే దోశపిండి ఉంది. ఇంకా కర్రీ అయితే క్యాప్సికమ్ టమాటా కర్రీ చేద్దాం కట్ చేసా. వాడైతే ఇంకా పడుకున్నాడు. వాడు లెగిస్తే ఆడు లేచేలోపు పని కానిచ్చుకోవాలి. మా వారైతే ఇంకా రాలేదు. ఆయన వచ్చేలోపు కర్రీ వండేస్తా. మ్యాక్సిమం దోశలోకి చట్నీ కూడా చేయాలి, చేస్తా. లే మర్చిపోయి తాలింపులో చింతపండు పేస్ట్. శ్రీలత వ్లాగ్స్. నేనేమో మాట్లాడా, రిక్కీ గారితో మాట్లాడుతున్నా. చాచా నెహ్రూ అని వాడితో మాట్లాడుతున్నా. నేను పాట పాడుతున్నావు, డ్యాన్స్ చేస్తుండు. దోశలు అయితే వేసేస్తున్నా. కర్రీ ఫినిష్, చట్నీ కూడా ఫినిష్. ఇంకా వేసి వాళ్ళిద్దరైతే వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్నమ్మతో, వాళ్ళ తాతతో. వాళ్ళ తాతయ్యతో ఆల్రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్నమాట. అవును, 8:30కి లేచిండి ఈరోజు. మా చిన్నాయనకి చిన్న గిన్నెలో చట్నీ ఏది? వాడు ఆగం చేస్తారు, తిండు లేడు, గోల చేస్తారు. ఇప్పుడు నన్ను తిన్నాడు, వాడు తిండు. ఉదయం టిఫిన్ చేసి ఇదిగోండి లిచ్చి ఫ్లేవర్ తాగుతున్నాడు. రోజు సాయంత్రం వచ్చే తాగుదాం అనుకుంటున్నా. నువ్వు టీయో కాఫీ పెట్టేస్తున్నావు. ఇది తాగడం కుదరదు. తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది, అందుకే తాగేస్తాను. ఎన్ని రోజులు అయింది? మొన్న 11th తెచ్చాం. ఇవాళ డేట్ ఎంత? నాకు ఇష్టం లిచ్చి ఫ్లేవర్. నువ్వు లిచ్చి తిన్నావు ఎప్పుడన్నా? 4 days లిచ్చి తిన్నావా? తిన్నా ఒక్కసారి, ప్రెగ్నెన్సీలో నువ్వు తీసుకొచ్చావుగా. అది లిచ్చి కాదు, అది కరోనా కాయ. దాని పేరు తెలియదు కానీ అది వేరు, లిచ్చి వేరు. లిచ్చి నేను కొడైకెనాల్లో ఉన్నప్పుడు తిన్నా. వాడు చూడండి. మా ఆయన అయితే ఇవాళ కొంచెం ఖాళీ దొరికిందని అసలు మనం డే వ్లాగ్స్ ఎప్పుడు మొదలు పెట్టాం, ఆయన బర్త్డే రోజు నుంచి మేము డే వ్లాగ్స్ మొదలు పెట్టాం అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని డే వ్లాగ్స్ వదిలాము, దేనికి ఎన్ని గంటలు వచ్చింది వాచ్ టైం అని చూసుకుంటున్నారు. అంటే మాకు సపరేట్ ఉంటుంది యాప్ ఒకటి. మాకు సపరేట్ యాప్ ఉంటుంది అనమాట. దాంట్లో ఇప్పుడు మన ఛానల్ వాచ్ టైం 470 ఇంక్రీజ్లో ఉంది. వ్యూస్ లాస్ట్ 28 daysలో 30,200 అదేగా. మెయిన్ మనం ఏంటంటే షార్ట్స్ అప్లోడ్ చేయట్లేదు. 30,200 వ్యూస్ హైలోనే ఉంది వాచ్ టైము. వాచ్ టైం కాదు, వాచ్ టైం 470 హైలో ఉంది లాస్ట్ 28 daysలో. వ్యూస్ 30,000 అనుకో, 30,000 హైలోనే ఉంది మనది. సబ్స్క్రైబర్స్ కూడా హైలోనే ఉంది. అయినా మనం కొంచెమన్నా షార్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇంట్రెస్ట్ అని కాదులే కానీ మనకు కుదరట్లా. మెయిన్ ఏదో ఒకటి కంటెంట్ ఎత్తుక్కొనన్నా పెట్టగలిగితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇప్పుడు ఓల్డ్ యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మన గీత 680 కదా, యాక్చువల్గా 750 ఉందంటే ఇక్కడ దాకా 750. ఈ 3,000 క్లియర్ అయితే ఇప్పుడు 4,000 అంటున్నారు. ఇంకా పైన 3,000 చూపిస్తుంది, కింద 4,000 చూపిస్తుంది. ఏదైంది నాకు క్లారిటీ తెలియదు. నేను ఇంకా టైం ఉంది కానీ దాని గురించి కూడా సరిగ్గా పట్టించుకోవట్లే. వాళ్ళ 4,000 అయినా కానీ 750 వచ్చింది. అంటే ఇంకా -4,000 -750 రన్నింగ్ 3,250 గంటలు రావాలి. డివైడెడ్ బై ఇంకా 10 నెలలు అనుకో, నెలకు 325 గంటలు మన వాచ్ టైం వస్తే 10 నెలలలో మానిటరైజేషన్ అయింది. మానిటరైజేషన్ అయినా కూడా మనం ఏం చేయాలి, కంటెంట్ అనేది మిస్ కానివ్వకూడదు. కంటెంట్ అనేది ఇస్తూనే ఉండాలి, వాళ్ళకి వ్యూ టైం పెరుగుతూనే ఉండాలి. తర్వాత అది వ్యూ టైం బట్టే, వాచ్ టైం బట్టే డబ్బులు అనేది ఏంది, అసలు ఇండియన్ రూపీస్ వస్తాయా, ఏ డబ్బులు వస్తాయి ఏంటి అనేది. కరెన్సీ ఇప్పుడు డాలర్స్ వచ్చింది. అదే ఇంకా ఏం దాని గురించి క్లారిటీ తెలియదు. నేను కూడా తెలుసుకోవాలి. ఇంకా మానిటైజేషన్ కాలేగా ఇప్పుడు నుంచి ఆశలు ఎందుకు, అయితే ఒక తెలియదు, అయితే ఏంది లేదా తెలియదు అని తీసుకోవాలి. అలవాటైద్ది. పనికిరా సోఫాలో వెనక ఎక్కడికో ఉంటే ఏరుకొని లాక్కొని తెచ్చుకొని ఆడుకుంటున్నాడు వీడు. బాయ్ చెప్పరు అందరికి, బాయ్ 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 చెప్పు. నైట్ రిక్కీ ఎట్లా ఆడుకోవాలి చూపించమ్మా, ఎట్లా ఆడాలి బుజ్జి. ఈరోజు సాయంత్రం
వాటర్ ప్యూరిఫైర్ టీడీఎస్ చెక్ చేసి ఆ టీడీఎస్ చెక్ చేసి రిపేర్ నేనే చేస్తా మళ్ళీ. అమ్మో, ఇంకా ప్యూరిఫైర్ సెటప్ కూడా నేర్చుకొని వెళ్ళిపో. సైడ్ మనీ, సైడ్ ఇన్కమ్ వస్తాయి. మిమ్మల్ని ఇద్దరిని పోసేయాలంటే ఏమేం చేయాలి? అవా అవా, నిజంగా అన్న అడిగే వాళ్ళు వచ్చినా బాగుండేది, అప్పుడు తెలిసేది నీకు. నొప్పి కదా రిక్కమ్మా, ఏం అడగట్లేదు కదా నువ్వు అసలు. అడగకుండా తెచ్చి పెడుతున్నా మా అబ్బాయి కూడా. బొమ్మలతో ఆడటం నేర్చుకో రిక్కీకి. నెక్స్ట్ మంత్ లో బర్త్డే ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటిదో అనుకో. నాకు తెలిస్తే ఏంటని ఎందుకంటే చెప్పు. రిక్కీకి అంటే ఓయి సినిమా ఉంది కదా, అట్లా 12 వాడేం చేస్తారు, ఇయర్ ఒక గిఫ్ట్ ఇస్తారు కదా. మంత్ మనం మంత్ ఒక గిఫ్ట్ ఇద్దాం మనం కూడా. అట్లా అక్కడ ఎవరికి ఇచ్చాడు? నువ్వు నాకు కదా ఇవ్వాలి పెళ్ళాంగా. అబ్బాయికి ఇస్తాను నేను. అదేంటది? 12 గిఫ్ట్లు ఇస్తాను మా అబ్బాయికి. ఆ గిఫ్ట్లు ఏందనేది నువ్వు పోయి తీసి రేయి అని పెట్టావే ఏమన్నా. అయితే ఇదిగో రిక్కీ, ఇదిగో బుజ్జి, ఒక 4 ఐటమ్స్ బొమ్మలు యాడ్ చేసుకో దాంట్లో. సెలెక్ట్ చేద్దాం, వచ్చిన తర్వాత చూసుకుందాం. ఇల్లంతా తిరుగుతుండు. ఒక 4 ఐటమ్సే బొమ్మలు, మిగతా మొత్తం వీడు మైండ్ ఇంప్రూవ్మెంట్ కి, డెవలప్మెంట్ కి. మనకి ఎక్కడైనా ప్లే స్కూల్ లేదు కదా, అట్లా ఇట్లా ట్రయాంగిల్ షేప్ లోనే వేసే ట్రయాంగిల్ షేప్ బొమ్మలు అట్లాంటివి ఉంటాయి కదా. అట్లా మైండ్ డెవలప్ అయింది. కలర్స్, ఏబిసిడీలు అట్లా ఏదైతేనే బొమ్మలు ఒక 4. మిగతా 8 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ మిగతా 8 ఐటమ్స్ ఇట్లా స్టడీకి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కి ఇలాంటి. అంటే నేను నార్మల్గా అడిగి బొమ్మలు ఏవో ఒకటి చూస్తూనే ఉంటా కదా, మీషోలో, వీటిలో, అమెజాన్, ఫ్లిప్ అన్నిట్లో చూస్తా కదా. టాయ్స్ అని సెలెక్ట్ చేశాక పైన ఎడ్యుకేషనల్ పర్పసా, గేమ్సా అని సంథింగ్ అట్లా దేనికది సపరేట్గా చూపించిద్ది అనమాట. నేను అట్లా వెతుకుతా, ఒక్కోసారి ఒక్కో దాని మీద వెళ్ళి మైండ్ దాని మీద వెతుకుతూ ఉంటా కదా, సేవ్ చేస్తూ ఉంటా అనమాట. దాన్ని బట్టి చూద్దాం. అయితే చూసి అట్లా ఎడ్యుకేషన్ పర్పస్ కొన్ని, గేమ్స్ కొన్ని అట్లా తీసుకుందాం. బట్టలు ఏమి సపరేట్ కదా, ఓన్లీ బొమ్మలు వీడికి. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు పెట్టి జేసీబీ బొమ్మ తీసుకుని ఆడుకోవడం రాదు వాడికి, ఇసిరేయడం పగలగొట్టడం. అది ఒక 6 months అయితే వాడు ఆడుకోవటం, అది ఏంటంటే గ్రహిస్తాడు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ మీద దృష్టి పెట్టి అలాంటి బాల్స్, ఇప్పుడు బాల్స్ ఉన్నాయి కలర్ యాక్చువల్, అట్లా వేరే అన్న చూసి అట్లాంటివి తీసుకుంటే నువ్వు చిన్న చదువు చెప్పుకోవచ్చు అట్లా ఇంట్లో. చెప్పావు కాబట్టి చూస్తా నేను కూడా. అంటే నార్మల్గా ఎప్పుడైనా చూస్తానే ఉంటా. కూడా కాంబో ప్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు నచ్చిన యాడ్ చేసినాకో దాని పేరు మీద మళ్ళీ సెర్చ్ బాక్స్ లో కొట్టి కాంబో ఏ ఐటమ్ అయినా సరే, బొమ్మలు ఇలాంటి కావాల్సింది దొరికింది అనుకో, యాడ్ చేసుకున్నాను అనుకో, దాన్ని మళ్ళీ సెర్చ్ బాక్స్ లో పెట్టి పక్కన కాంబో అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మళ్ళీ వస్తాయి. సేమ్ రేట్ కాంబోలో ఏదో గిఫ్ట్ పక్కన చిన్నది ఏదో బొమ్మ వస్తుంది మళ్ళీ. అట్లా కాంబోలు చూసుకుందాం. అమెజాన్, మీషో, 2 ఫ్లిప్కార్ట్, 3 చూసుకో. నేను నార్మల్గానే నాకు నచ్చినట్టు అసలు నా లిస్ట్ ఎంత ఉంటుంది, ఫేవరెట్స్ అట్లా పెరుగుతా ఉంటుంది. అందులో కూడా ఒకసారి చూస్తా. 12 ఐటమ్స్ అయితే బుక్ చేద్దాం. మన సైకిల్ అనుకున్నా కానీ సైకిల్ మనకు కుదరదు, ఇప్పుడే కూర్చోలేడు. 3 చక్రాలు తీసుకున్నాను, ఇప్పుడే కూర్చోలేడు. ఒక 2 years వచ్చిన తర్వాత తీసుకుందాం 3 చక్రాల సైకిల్. ఇంక వేరే అని ఉంటే చూద్దాం. మా ఫ్యాన్కి ఎంత దుమ్ముందో. ఈరోజు లంచ్ అయితే ఉసిరికాయ కారం, క్యాప్సికమ్ టమాటా కర్రీ, రైస్ అండ్ పెరుగు తింటున్నా. వాడైతే పడుకుండిపోయాడు, వాడికి తినిపించలా, ఇంకా లెగిసాక తినిపిస్తా అనమాట. మనకి మాత్రం ఏదో ఒక పచ్చడి లేని అసలు తినబుద్ధి కాదనమాట, అసలు అన్నం తిన్నట్టే అనిపించదు. సో అందుకని కన్ఫామ్ రోజు ఏదో ఒక పచ్చడి అయితే కన్ఫామ్ తింటాను. కాసేపు పడుకునేసరికి బొగ్గ కందిపోయింది ఇక్కడ అంతా. ఇటు చూడు రిక్కీ, ఇంకా ఇటు చూడు ఒకసారి, కండిపోయింది. వీడు అసలు నేను సోఫాలో కూర్చుంటాం ఆలస్యం వచ్చి నా పక్కన చేరుతున్నాడు. వీడి వల్లే సగం సోఫా వాడకం తగ్గింది నాకు. వీడు కితకితలు పెట్టినందుకు కాదులే కానీ ఎక్కువ నా సౌండ్ అంటే నేను చేసే సౌండ్కే ఎక్కువ నవ్వుతూ ఉంటాడు. కూర్చో. ఆయన గారు కొడుకు గారి కోసం నెహ్రూ టోపీ తయారు చేద్దామని ట్రైల్ వేస్తున్నారు. మరి ఎంతవరకు సాధ్యమయ్యిద్దో తెలీదు. కుదిరితే వేషం వేస్తాం, లేదంటే వేసేది లేదు, క్యాన్సిల్. ఇదైతే యాక్చువల్ కుదిరింది టోపీ, చూసింది ఆయన ఉంచట్లా.
ఒకవేళ దీన్ని రివర్స్ చేయొచ్చు, ఎల్లా కనపడకుండా వైట్ చేయొచ్చు యాక్చువల్గా. ఏడ పెట్టేలోపే పీకుతుండాడు, ఇంక నువ్వు ఏడ షూట్ తీసేది నేనే ఇక సలాం వాలకం తీసాడు. అదే చెత్తకో కూర్చుకుంటా. రోజు ఈవినింగ్ స్నాక్ అయితే పాప్కార్న్స్ తింటున్నాం. ఇవైతే మనం మాల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం, మరీ ఎక్కువ ఏం తెచ్చుకోవాలో 2 అంతే, 2 తీసుకొచ్చాను అనమాట. ఇంకా వేఫర్స్ అయితే తెచ్చుకున్నా, ఆడైనా వేఫర్స్ తినొచ్చుగా. ఈ చెత్త ఏం తింటాడులే అని ఇంకా అయితే తెచ్చా. ఈ చెత్త నాకు అయ్యి ఆడికి. అమ్మ నిజంగా బాగుందా బుక్? నిజం చెప్పు. యాక్చువల్లీ స్టార్టింగ్లో నార్మల్ లవ్ స్టోరీ లానే ఉంది, తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ అట్లా ఉందన్నమాట. ఓవరాల్ బాగుందా? బాగుంది. ఇంకొంచెం ఉంది కదా ఫైనల్, ఏదన్నా ట్విస్ట్ లాగా అట్లా ఏమన్నా చివరిలో ఏమన్నా ఉంటుందేమో అని చూస్తాను. నేను చివరికి వచ్చేసా మ్యాక్సిమం. ఇంక ఇదిగో ఈ 10 పేజీలు ఉంటాయి, చదివేస్తే ఫినిష్. ఓకే. మాత్రంగా అట్లా కాదు, రోజుకు 1 పేజీ లెక్క 200 రోజులు చదవాలి పుస్తకం. 200 రోజులు చదవాలంటే ఇంకో బుక్ చదవద్దే అట్లా కాదు. కానీ ముందు కొంచెం ఆత్రంగా ఉంది. హాఫ్ చదివేసాక నెక్స్ట్ ఏమైంది అంటే సీరియల్కి ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తామో అట్లా నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఉంది. ఇంకా నా వల్ల కాదులే, నిద్ర కళ్ళ మీదకి వచ్చింది అన్నప్పుడు నిద్రపోతున్నాయి ఇంక బుక్ పక్కన పెట్టి. అదనమాట సంగతి. నాకు తెలిసి ఇన్ని పేజెస్ నేను 4 daysలో చదివాను. అది ఒక 1 hour 2 hours చదువుతా కదా నైట్. నువ్వు వీడు పడుకున్నాక నన్ను కదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా అప్పుడు చదువుతా గంటన్నర అట్లా చదువుతా. ఇంకా అట్లా 3-4 days చదివితే ఇదంతా అయిపోయింది. ఇంక ఇవాళతో ఇది ఫినిష్ చేయాలి, ఇవాళ రేపటితో. బీఎస్సీ తర్వాత ఏం చదువు ఉంటుంది? బీఎస్సీ తర్వాత చదువుంటే ఎంఎస్సీ అన్న అయిపోయేది నీది. బీఎస్సీతో ఆఫ్ చేసినాం. చదివినా కానీ సర్టిఫికేట్లు వాడే ఉన్నాయి. బీఎస్సీ కూడా తర్వాత కూడా చదువుంటే ఇట్లా పుస్తకాలు ఎంఎస్సీ కూడా అయిపోయేది. పుస్తకాలు చదివినా చదవకపోయినా అయిపోయింది, ఎందుకంటే అది నాది కరోనా బ్యాచ్ కదా. అయిపోయింది, ఎట్లయినా ఫినిష్ చేశాను. కాకపోతే సర్టిఫికేట్లు తెచ్చుకోవాలన్నమాట. అదే నువ్వు చిన్నపిల్లవేనా? కరోనా బ్యాచ్ అంటే మొన్న మధ్య చదివానా? ఏం చేద్దాం. నాది కరోనా రావడానికి 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు బీటెక్ అయిపోయింది. కానీ ఇద్దరికి 2 ఏళ్ళు గ్యాప్ అనే కానీ నీది ఎందుకు అంత ఎర్లీగా అయిందా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అంటే నేను వెనక్కి దూకలా, అంటే నీలాగా మళ్ళీ 10th వచ్చి మళ్ళీ 6th బాల్లా. అదే 2018 నేను పాస్డ్ అవుట్. అంటే నువ్వు ఇంటర్ ఎన్ని సంవత్సరాలు? 2 years. తర్వాత డిగ్రీ 3. తర్వాత ఇది 2. మరి ఎన్ని సంవత్సరాలు అయింది అక్కడికి? 5 7 years కదా. మనది 10th తర్వాత పాలిటెక్నిక్ 3 years, బీటెక్ 3 years, 6 years, 1 సంవత్సరం అట్లా తేడా. నాది 2018 బయటకు వచ్చేసినాను, బీటెక్ అయిపోయి. చిన్నప్పటి నుంచి అదే బుక్ ఓపెన్ చేస్తే ఆవలింతలు వస్తాయి. యాక్చువల్ నువ్వు ఆవలింత వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేసే వీడియో, కానీ రాలా వీడియోలో. అవును, ఆవలింత వచ్చింది, ఏం చేస్తా. కానీ ఇంకా నిజంగా ఈ మాత్రం చదువు నేను కాలేజ్లో స్కూల్లో చదువుంటే ఫస్ట్ క్లాస్ వచ్చేదేమో. మనం యావరేజ్గా అట్లా ఉండిపోయాం, కానీ లేదా ఫస్ట్ క్లాస్ వచ్చేది. సర్లే కానీ ఈ బుక్ బాగుంది అంటున్నావు కదా, మరి ఎవరికన్నా రెఫర్ చేస్తావా? ఎవరికన్నా అడిగారు, అత్తయ్య గారికి ఒక బుక్ చేద్దామని అయితే నేను అనుకున్నాను. మా అమ్మకి పుస్తకాలు అంటే చాలా ఇష్టం. నేను కొన్న రోజు కూడా అదే అన్నారు, నాకు చదవడం ఇష్టం. నేను చెప్పేది మా అమ్మకి చాలా ఇష్టం. స్వాతి బుక్కులు బాగా చదివేది. అంతకుముందు నేను చదువుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేవాడిని. పాపం తీసుకురావడానికి ఎవరు లేక, నెక్స్ట్ లేకే నెక్స్ట్ వీక్ బుక్ కూడా తెచ్చుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళం. అట్లా బాగా ఇష్టం. పాపం తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేక చదవటం ఆఫ్ చేసింది మా అమ్మ. తెచ్చేవాళ్ళు లేక కొంచెం ఇప్పుడు కూడా ప్రింటింగ్ అసలు వస్తుందో అట్లా కూడా తెలియదు ఇప్పుడు స్వాతి బుక్. చదవడం ఇష్టం ఉన్నా ఏ బుక్స్ చదవాలన్నది ఒక డౌట్, అక్కడ కొనుక్కోవాలన్నది ఒక డౌట్, ఎవరు తెస్తారన్నది ఒక డౌట్. అమ్మాయిలకి అయితే అక్కడ అమ్మ బయటికి వెళ్ళదు కదా అసలు ఎటు. ఇంకా నేను పోతే కానీ నాన్నగారంటే పోతే డాడీ కూడా కొనుక్కొచ్చేవాడు స్వాతి బుక్. ఇప్పుడు రావటం అది కూడా క్రమక్రమంగా. అంతకుముందు బడ్డీ హోటల్లో, సిగరెట్ షాప్స్లో, పాన్ షాప్స్లో దొరికాయి ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు కూడా తేటం బంద్ చేశారు, మొత్తం ఆన్లైన్ వచ్చింది. అందరూ సీరియల్ అయితే వెబ్ సిరీస్లు అయితే ఇంకా చూసేవాళ్ళు తక్కువ అయ్యారు కదా, తేటం మానేసరి ఇంకా అమ్మ అంతే పోయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు నవల్ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మకి ఇంట్రెస్ట్ కలిగింది మళ్ళీ. మళ్ళీ అమ్మకి ఇప్పుడు ఇంట్రెస్ట్ కనిపిస్తుంది నవల్ చదవటం. అయితే అమ్మకు కూడా బుక్ చేద్దాం. ఎట్లానో బాగుంది కాబట్టి బుక్ చేద్దాం
ఇంకా ఎట్లా స్టార్ట్ చేశాను కాబట్టి నేను కూడా ఏదైనా ఉంటే మంచి బుక్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి, నేను కొనుక్కుంటాను, చదువుకుంటాను. చదివి నిజంగా బాగుంది అంటే మన ఛానల్లో కావాలంటే చదవడం ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి గివ్ అవే ఇద్దాం. గివ్ అవే పెడదామా? మనం చదువుతాం కదా, నచ్చింది మరి బాగుంది. సరే, మరి ఏదో దాకెందుకు, మరి ఇదే గివ్ అవే పెట్టు. ఇది కూడా పెడతా అవసరం అయితే, నో ప్రాబ్లం. అంటే ఇదే కాదు, కొత్త బుక్ అయినా పెడతా, లేదా ఇదే గివ్ అవే అయినా ఇస్తా. ఇది అత్తయ్య గారికి కొత్త బుక్ పెట్టినా పర్లేదు, లేదా అత్తయ్య గారు కొత్త బుక్, ఇదేనా కొత్త, ఏ నలిగింది కొత్త బుక్ కదా. నేను పుస్తకం ఇవ్వడం చదివి బీరవలో పెట్టుకుని చదువుకోండి, మళ్ళీ వేరే వాళ్ళకి గీయటమే కదా బుక్కలు ఎవరైనా. అయినా బుక్ అవును, అమెజాన్లో 300 చిల్లర ఉంది అది. మరి ఎట్లా ఎత్తావు గివ్ అవే? నా వీడియోస్ నేను స్టార్ట్ చేసి ఓన్లీ 30 డేస్ అయింది. అంటే వంట వీడియోస్ కాకుండా డే వ్లాగ్స్, ఓన్లీ డే వ్లాగ్స్. ఈ 30 వీడియోస్, 30 వీడియోస్ అంతే. 30 వీడియోస్ చూడాలి, కన్ఫర్మ్ మొత్తం చూడకపోయినా పర్లా. అంటే అట్లా నేను ఏ వీడియో నుంచి ఇస్తానో నేను చెప్పను. క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఇస్తా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి గివ్ అవే ఇస్తా. నిజంగా కావాలన్న వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అవి ఇచ్చినా పర్లేదు. మనకి మన ఏమంటారు ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇప్పుడు ఈమెయిల్ ఐడి అందరికి ఈమెయిల్ ఉండవు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసినా ఓకే. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే నువ్వు డైరెక్ట్ అడ్రస్ పెట్టడం బాగోదు, యూట్యూబ్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 30 వీడియోసే ఉన్నాయి కదా మనకి, లాస్ట్ మంత్ 17th నుంచి మనం డే వ్లాగ్స్, మనం కనపడకుండా స్టార్ట్ చేసిన వ్లాగ్స్ ఓ 30 వీడియోలు ఉంటాయి. మనం కనపడ్డ వీడియోస్, వంట వీడియోస్ కాదు, మనం కనపడ్డ వీడియోస్లో నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం, మెయిన్ క్వశ్చన్ అడుగుదాం ఏదో ఒకటి. మరి చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్లు కాదు, మెయిన్ క్వశ్చన్ ఒకటి అడుగుదాం. మెయిన్ క్వశ్చన్ అడుగుతాం కాబట్టి అన్నీ కంపల్సరీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఈ రోజు నుంచి వచ్చే వీడియోస్ కూడా అన్నీ చూడండి. చూసిన తర్వాత నెక్స్ట్ వీక్లో ఎప్పుడైతే ఈ అమ్మాయి బుక్ చదవటం అయిపోయిద్దో, ఆ బుక్ చదవటం అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుదాం. ఆ క్వశ్చన్ ఎవరైతే కామెంట్ చేస్తారో, ఎగ్జాక్ట్గా మంచిగా ఉంది అనుకుంటామో కామెంట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే పెడదాం. అంటే కామెంట్ చేసిన వాళ్ళు అందరికీ ఇస్తామని కాదు, కామెంట్ ఒక 10 మంది చేశారు అనుకో, ఆ 10 మందిలో ఏం చేద్దామంటే పేర్లన్నీ రాసి రిక్కీ గాడితో తీపిద్దాం. రిక్కీ అది కూడా వీడియో తీసుకుందాం, పేరు రాసేది, వేసేది, తీసేది, మిగతా పేర్లు కూడా చూపిద్దాం అవసరం అయితే. ఇదైతే డ్రా వేసి తీసి వచ్చిన వాళ్ళకి బుక్ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి ఇండియన్ పోస్ట్ ద్వారా ఇంటికి వెళ్ళిపోద్ది, రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు, డెలివరీ ఛార్జ్ కూడా ఫ్రీకి వెళ్ళిపోద్ది. ఎవరికైతే బుక్ చదవాలని ఇంట్రెస్ట్ ఉందో, చదువుకోగలుగుతారో వాళ్ళైతే మన వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ రోజు నుంచి అయితే చూడండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మ్యాక్సిమం ప్రీవియస్ వీడియోస్ నుంచి అడగచ్చు క్వశ్చన్, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ అడిగితేనే ఎక్కువ మంది మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది, తెలిసిద్ది, మన ఓల్డ్ ఫాలోవర్స్ కూడా తెలిసిద్ది. అట్లా నెక్స్ట్ మంత్లో రిక్కీ బర్త్డే కూడా వస్తుంది కదా, రిక్కీ బర్త్డే కూడా గివ్ అవే పెడదాం. అదైతే మంచిది ఇద్దాం గివ్ అవే, మంచిది అంటే ఐ మీన్ లేడీస్ సంబంధించిందే ఇస్తాం మ్యాక్సిమం. చూద్దాం, అట్లానే బెస్ట్ మనం ఇప్పటిదాకా కొన్న దాంట్లో మనకి ఏది బెస్ట్ అనిపించిందో అది చూద్దాం. ఇట్లా బుక్ అనే కాదు, బుక్ కదా, జ్యువెలరీ కానీ, ఈ నెక్ సెట్లు, శారీ కానీ, అట్లా అయితే ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్ కానీ ఇస్తున్నామంటే మాకైతే మానిటైజేషన్ అవ్వలేదు, మనకి ఏమీ సైడ్ లేదు, జస్ట్ ఎందుకంటే మాకు మమ్మల్ని 10,000 మంది సబ్స్క్రైబ్ చేసి మేము చేసే వీడియోలు చూసి లైకులు చేసి కామెంట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఒక చిన్న గిఫ్ట్ లాగా హ్యాపీనెస్ కోసం అంతే. అందుకు మాకు యూజ్ అవుతుంది, దీనివల్ల వ్యూ టైం పెరిగితే మాకు మానిటైజేషన్ కావడానికి మాకు తొందరగా అవుతుంది, మాకు కూడా ఉపయోగం ఉంది. గివ్ అవేస్ కంపల్సరీ పెడతాం. ఇప్పుడు ఎందుకంటే వచ్చిన దాంట్లో పంచుకోవటమే అది అంతే. ఇప్పుడు మీకు గిఫ్ట్ వచ్చిందంటే ఎవరికైనా బాగుండు, హ్యాపీగా ఉంటుంది. సరదాగా వచ్చినట్టు ఏదో సరదాగా వాళ్ళు టైంపాసే కదా, వాళ్ళు టైంపాస్ మన వీడియో ద్వారా వాళ్ళకి టైంపాస్ అవుతుంది, ఏదో ఒక టైంపాస్ ఒక గిఫ్ట్ వస్తుంది. మ్యాక్సిమం కంపల్సరీ ఇస్తూ ఉన్నాం కాబట్టి మనకి ప్లస్ మనకి ఏంటో తెలుసు, మన సబ్స్క్రైబర్ ప్లస్ మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్లు తక్కువ. ఏది మహా అయితే 10 కామెంట్లు వస్తాయి,
ఆ 10 కామెంట్లో ఒకళ్ళది కన్ఫర్మ్ అవుద్ది. మన రెగ్యులర్ కామెంట్ చేసే వాళ్ళు కొంతమంది చూస్తున్నారు, కానీ ఎవరైనా మేము కామెంట్ చేయట్లే కానీ చూసినాం, మేము చెబుదాం అనుకున్నాం, పర్సనల్గా చెప్తున్నారు. చూసి అయితే కామెంట్ చేయండి కంపల్సరీ. గివ్ అవే అయితే ఫస్ట్ ఈ బుక్ గురించి ఎందుకన్నానంటే, ఎందుకంటే అది ఒక మంచిగా ట్రెడిషనల్ అంటారు దాన్ని, ఏమంటారు, సాంప్రదాయంగా పాజిటివ్ వైబ్ లాగా ఉంటుంది బుక్. ప్లస్ మనకు కూడా సింపుల్లో గివ్ అవే మనకు కూడా అలవాటు అవుతుంది అనమాట. ప్రాసెస్ మళ్ళీ అన్నిసారి మార్చుకోవాలా, అర్థమవుతుంది అట్లా. ఈసారి ఏంటంటే మేము గివ్ అవే డైరెక్ట్గా ఏం చేస్తామంటే, మాకు వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్తో కొలాబరేషన్ అయ్యి వాళ్ళ ద్వారా పంపించటం కానీ, లేకపోతే డైరెక్ట్గా మేము షాపింగ్ చేసైనా పంపిస్తాం, లేకపోతే అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ కూడా డైరెక్ట్ పేమెంట్ చేసి మీ అడ్రస్కి పంపించేస్తాం. మీకు మెయిల్ చేయటం రాదు కాబట్టి మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే సరిపోద్ది. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, నాకు సపరేట్గా శ్రీలత అనేది పేజ్ ఉంది, నా దానికి కాకుండా శ్రీలత వ్లాగ్స్ అని దీంట్లో మన బయోలో ఉంటుంది. నేను కింద కూడా ఈ వ్లాగ్ పెడతా కదా, ఈ వ్లాగ్లో లేకపోతే క్వశ్చన్ అడిగిన వ్లాగ్లో కంపల్సరీ మెన్షన్ చేస్తా. శ్రీలత అనేది నేను ఎక్కువ ఓన్లీ ఫ్రెండ్స్ వరకు ఉంటుంది. సో అది ప్రైవేట్ అన్నమాట, పబ్లిక్ అకౌంట్ కాదు. సో అది నేను చూడను కూడా, ఎక్కువ వాడట్లేదు. ఎందుకంటే ఈ వచ్చిన తర్వాత పాత మన వాడటం మర్చిపోయాను, వాడట్లేదు. వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కాబట్టి వాడట్లేదు, దానికి పెట్టిన వేస్ట్. సో అసలు అది ఎవరికి తెలుసా నువ్వు అది చెప్తున్నావు ఇప్పుడు మళ్ళీ? నాకు కొంతమంది అప్పుడప్పుడు మన రిక్వెస్ట్లు వస్తాయి, తెలిసిన వాళ్ళు రిక్వెస్ట్లు పెడుతున్నారు, ముగ్గురున్నారు, కానీ నాకు తెలియదు కదా ఎవరు అన్నది, అందుకని నేను యాక్సెప్ట్ చేయలేను. అయితే మన ఇన్స్టాగ్రామ్ దీంట్లో బయోలో ఉంటుంది. ఈ ఎప్పుడైతే మేము గివ్ అవే క్వశ్చన్ అడుగుతాం ఆ రోజు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాం. కంపల్సరీ మీరు ఆ ఐడిని ఫాలో చేయాలా. దానికి ఆ మెసేజ్ మీ అడ్రస్ పెడితే, నీ పర్సనల్ అకౌంట్ గురించి మర్చిపోను అసలుకి. నువ్వు మళ్ళీ పర్సనల్ అంటే వాళ్ళకి ఏది పంపించాలి అర్థం కాదు. నేను మెన్షన్ చేస్తా అని చెప్పా కదా, నేను మెన్షన్ చేసిన దానికి రిప్లై పంపించండి. అది మీ పర్సనల్ దానికి మెన్షన్ చేయని దానికి పంపిస్తే, లేకపోతే నీ పర్సనల్ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే అది చెల్లుబాటు కాదు. కామెంట్ చేయండి, ఎందుకంటే మాకు ప్రూఫ్ ఉండాలి కదా, మేము పంపించిన వాళ్ళు లేదా ఇలా అబద్ధం చెప్పినారు అనుకుంటారు కదా. ఎందుకంటే మీ దగ్గర రిసీవ్ అయ్యాక రిసీవ్డ్ అని చెప్పి ఒక పిక్ కూడా పంపిస్తే మాకు కూడా కొంచెం మళ్ళీ ఇప్పుడు గివ్ అవే గిఫ్ట్ వచ్చింది, బుక్ రిసీవ్డ్ అన్న ఫోటో పెడతారు కదా, అంటే వాళ్ళు చదువుకుంటా అంత అవసరం లేదు. నువ్వు మరీ చెప్తూని జ్యువెలరీ అంటే ఓ మెడలో వేసుకొని శారీ కట్టుకొని దిగి ఫోటో పెట్టమని కాదు, జస్ట్ రిసీవ్డ్ అని. ఓకే అండి రిసీవ్డ్ అని పెడితే మన అబద్ధం ఆడింది లేని తెలిసిద్ది కదా, అది నేను చెప్పేది. మెడలో వేసుకొని పెట్టమంటలే నేనేమి, అంటే నువ్వు శారీ అయితే శారీ కట్టుకొని పెట్టమంటావు ఏంటి, అట్లా కాదు. పార్సిల్ రిసీవ్డ్ అని పెడితే అట్లా అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసేం బెటరు. జస్ట్ పార్సల్ తీసేయడం పెడితే మనకు కూడా పంపించారన్నట్టు ఉంటుంది కదా వేరే వాళ్ళకు కూడా. మనం కూడా ఎవడు ఆడే లేపుకోవాలి, సినిమా చెప్పిండు ఎవడు లేపడమ్మా, ఎవడిని ఆడే లేపుకోవాలని విశ్వక్సేన్ గారు చెప్పిండు ఒక దాంట్లో. అట్లా ఎవడు లేపడం, మనల్ని మనమే లేపుకోవాలి. కాబట్టి మేము కూడా గివ్ అవేలు మాకు మానిటరేషన్ కాకపోయినా మా చేతనైనంత మా సబ్స్క్రైబర్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవాలి వీళ్ళు కూడా. అట్లా దాని గురించి మనం కూడా అయితే మీ వ్లాగ్స్ మాత్రం ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్ కంటిన్యూగా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మ్యాక్సిమం ఎందులో నుంచైనా డే వ్లాగ్స్, వంటల వీడియోలు, షార్ట్లు వీటిల్లో అయితే అడగం. ప్రీవియస్ వీడియోస్ పెద్ద వీడియోస్ ఉన్నాయి కదా మనకు స్టార్టింగ్ నుంచి, మేము ఎప్పుడైతే కనపడుతున్నామో ఆ వీడియోస్లోంచే క్వశ్చన్ అడుగుతాం. అంతకుముందు వంట వ్లాగులు పాత అయితే వాటిలోంచి అడగం. గత నాకు తెలిసి అసలు ఒక 2 months అవుతుందేమో, 2 monthsలో కూడా 30 వీడియోసే వచ్చినాయి, ఎక్కువ వీడియోస్ కూడా రాలామనే. 2 monthsలో 30 వీడియోస్ వచ్చినాయి. ఈ మేము ఎప్పుడైతే కనపడుతున్నామో రెక్కి పుట్టెంటికలు అప్పుడు కాదు, అప్పుడు ఉందా, అప్పుడులా లేవు. పెద్ద వ్లాగ్స్ అండి మేము కనిపించి, మా ఫంక్షన్ వీడియోలు, మేము కనిపించిన వీడియోలు, మేము కనిపించిన వీడియోస్లో మెయిన్ వీడియోస్లో
నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాం. ఈ బుక్ సింపుల్ అనుకోకండి, మీకు కూడా ఒక ట్రైల్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మంత్లో అయితే కంపల్సరీ రిక్కీ బర్త్డేకి ఒక మంచి గివ్ అవే అయితే ప్లాన్ చేశాను నేను. అది ఒక శారీయే కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, డెకరేషన్ ఐటెం కావచ్చు, మంచిది వర్త్. మీరు చూసి చేసిన దానికి వర్త్ఫుల్ అయితే నేనైతే ఇస్తాను. యాక్చువల్ మన శ్రీలత బర్త్డే రోజే పెట్టాల్సింది, కానీ అంత ఆలోచన రాలే నాకు. నిన్న కూడా చేతు వదిన చిన్న సలహా ఇచ్చింది నాకు, గివ్ అవే గురించి కూడా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. స్టార్ట్ చేసి 1 month అంటే ఓన్లీ 30 వీడియోస్ అయినాయి కదా అన్నట్టు లెక్కలో మనము కొంచెం ఆగుదాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకులే ఆగడం అన్నట్టు స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఇద్దాం అని. అయితే మీరు మాత్రం వీడియోస్ మాత్రం ఇప్పటి నుంచి అస్సలు మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రీవియస్ వీడియోస్ కూడా పెద్ద వీడియోస్ కంపల్సరీ చూడండి. మ్యాక్సిమం మెయిన్ క్వశ్చనే అడుగుతాం. మళ్ళీ సిల్లీ క్వశ్చన్స్, నేను మాట్లాడుతున్నప్పుడు వెనక టైం ఎంత అయింది, ఇట్లాంటి చిన్న ఇట్లా సిల్లీ అడగం. మంచి క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే గివ్ అవే ఇద్దాం ప్లాన్ అయినప్పుడు సిల్లీ క్వశ్చన్ ఎవరు కనిపెట్టలేంది, నేను పక్క నుంచి పోతాను ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఆ రోజు కుక్కలకి బిస్కెట్లు వేసి ఎన్ని కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఎన్ని తిన్నాయి, ఇవన్నీ ఇట్లా సిల్లీ క్వశ్చన్లు అడగం. కొంతమంది వీళ్ళు ఇవ్వరు ఏమి లేదు, ఏదో చిన్న క్వశ్చన్లు అడుగు, చిన్న ఎవడు కనుక్కోలేని అడుగుతారు అనుకుంటారు. మనకు స్టార్టింగే కాబట్టి ఈ బుక్ తర్వాత వేరేది, తర్వాత ఇంకా కొంచెం పెద్దది, మనకే మానిటరైజేషన్ యూటైం పెరిగి మనకి వస్తుంటే మనం అప్పుడు ఇవ్వగలుగుతాం. అట్లా రిక్కీ బర్త్డే గారికి ఎట్లయినా రిక్కీ గారికి అనాథాశ్రమం డొనేట్ చేద్దాం అనుకున్నాం. రిక్కీ గారి దానికి ఇంకొంచెం పెద్దగా వేద్దాం అనుకున్నాం. మ్యాక్సిమం వీలైతే మనమే అనాథాశ్రమంకి పోయి పెడదాం అనుకున్నాం. లేకపోతే ఇంట్లో ఫుడ్ వండేసి పార్సిల్స్ చేసి రోడ్ సైడ్ వాళ్ళకి ఎవరికన్నా ఇద్దామా, అట్లా కొన్ని ఆలోచనలో ఉన్నాం. అప్పుడు మూమెంట్ని బట్టి ఏది సెట్ అవుతుంది అది. ఒకవేళ మేము పోలేని పరిస్థితి, ఎందుకంటే రిక్కీ పుట్టినరోజు పోతే మనం ముక్కులు తెచ్చుకుందాం అనుకున్నాం. అప్పుడు మనం పోలేని పరిస్థితి అనుకో, అప్పుడు ఏం చేసేస్తాం, అన్నదాన ఆశ్రమంకి 2000, 3000, 5000 ఎంత మంది చేతనైనంత కొట్టడం, మనం పెట్టించాలి. అట్లా మేము డొనేట్ చేద్దాం. ఒక కేక్ తీసుకుపోయి అక్కడే కట్ చేసి, పిల్లల ఆశ్రమం కూడా ఉంది బెన్ సర్కిల్, అక్కడికి వెళ్దాం అనుకుంటాం. మేము పాలడేరియాలో చేసినప్పుడు అన్నదాశ్రమం బెన్ సర్కిల్లో ఒకటి ఉండేది. మా దగ్గర పాలు మిగిలినాయి అనుకో, అట్లా ఒక 1 day డేట్ వేస్తారు కదా, 2వ రోజు కూడా బాగా మిగిలితేనో, ఇప్పుడు సడన్గా ఎమర్జెన్సీలో అట్లా మిగిలినాయో డొనేట్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కాగబెట్టుకొని పిల్లలకి ఇస్తారు. అట్లా ఇచ్చేవాళ్ళం మేము. అందుకే రిక్కీ పుట్టింది నాకు మంచిగా. నేను ఫస్ట్ దగ్గర నుంచి ఈ డొనేషన్లు ఎక్కువ. నేను ఫస్ట్ దగ్గర నుంచి మన ఒక సబ్స్క్రైబర్ ఒక కామెంట్ ఏమైనా పెట్టారు, ఏదైనా డొనేషన్ చేయొచ్చు కదా మీరు, 800 టాస్క్ ఆ రోజు ఏమైనా పెట్టారు, మీరు ఇట్లా డొనేట్ చేయొచ్చు కదా. ఆ రోజు మొత్తం అసలు మనం ఇప్పుడు దాకా ఎంత డొనేట్ చేసినావు ఈ 1.5 year 2 yearsలో ఓన్లీ ఫోన్పే మీద అని చూస్తే 12,500 వచ్చింది. ఏది ఒక్క ఫోన్పే నెంబర్ నుంచి, 2వ ఫోన్పే నుంచి కాకుండా ఒక్క ఫోన్పే నేను చూస్తేనే 12,500. వాళ్ళు ఆ కామెంట్ పెట్టాక కూడా ఇది 3వసారి మళ్ళీ మన ఇయటం. అంతే కదా, 3వసారి 2వసారా? నా బర్త్డే తర్వాత ముందు నా బర్త్డే అప్పుడు సంగారెడ్డి మనం సినిమాకి పోయింది, దేవరా సినిమాకి. సరే, అయితే 2 times అమ్మ బర్త్డేకి ఇచ్చినావు. అమ్మ బర్త్డే కూడా లేదు, అమ్మ బర్త్డే కూడా అయిపోయినాకే ఒకసారి ఇచ్చినావు. సెప్టెంబర్లో 2 సార్లు ఇచ్చినావు. మళ్ళీ పర్ణిక సెప్టెంబర్లో 2 సార్లు ఇచ్చినావు. అక్టోబర్లో ఇవ్వలే, ఎవరిది లేవు మనలో, ఎవరి లేవు. నవంబర్లో నీది పర్ణికది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో మస్తు ఉన్నాయి. మా బావది ఉంది, లక్కీది ఉంది, రిక్కీది ఉంది, మా డాడీది ఉంది, చాలా ఉన్నాయి వాళ్ళని. అట్లా సరే. రేపు ఫంక్షన్ ఉంది రిక్కీ మనకి. రేపు ఫంక్షన్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఈ ఊరు వచ్చాక 2 ఏళ్లలో. అయితే మొన్న నెయ్యి తెచ్చాం కదా, అది చూడటానికి కూడా చాలా బాగుంది.
అని చెప్పి అన్నయ్య గారు 1 కేజీ తేమన్నారంట. అక్కడ టెంపుల్లో వేస్తాను మొక్కున్నారంట. ఉదయం అన్నారు అంతే, మర్చిపోయాను. చెప్తా ఆయనకు ఫోన్ చేసి నెక్స్ట్ మంత్లో వెళ్తాం కదా 1 కేజీ తెప్పి 1 కేజీ ఉంచమని చెబుదాం. మరి చూడడానికి మంచిగా ప్యూర్ ఆవునేలాగా పచ్చగా అట్లా కనపడుతుంది. అవును, ఇట్లా తేడా తెలుస్తుంది నార్మల్ లైఫ్ దాన్ని. తెలుస్తుంది. నా డేట్ చూస్తాను నీకు వెళ్ళి బావు అనుమని నువ్వు చూస్తావేమో చూస్తున్నాడు. నేను బూ అన్నా అసలు అని చూస్తే నవ్వేస్తాడు. అది చెప్పాను. ఏం చేస్తున్నామే? మనకి నైట్కి టిఫిన్ దోశ అనుకున్నా కదా, సో ఇంకా రిక్కికి దోశ అంత తినట్లేదుగా వాడు. క్యాజువల్గా 1-2 పీసెస్ తిని ఊరుకుంటున్నాడు. ఇంకా అందుకని వాడికి రవ్వ సపరేట్ చేస్తున్నా, చేసి స్నానం చేస్తే అయిపోతుంది అని. అయితే ఇంకా చెప్పడం మర్చిపోయాను. ఇందా నువ్వేం చెప్పిన చెప్పింది మొత్తం నేనేగా. సరే నువ్వేలే కానీ నువ్వు చెప్పిన దాంట్లో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇప్పుడు మనం క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం కదా, మనం క్వశ్చన్ అడిగినా కూడా మన వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు, మన రిలేటివ్స్ లో. సో వాళ్ళకి కన్ఫర్మ్ ఆన్సర్స్ తెలుసు. అవును, చూసేవాళ్ళు కూడా వాళ్ళకే వస్తాయి, ఇలా మనకి ఎందుకు వస్తాయి అనుకుంటారు కూడా. అది అందుకని అంటే ఈ చిన్న బుక్ గురించి కాదు, రేపు వచ్చే పెద్దవాటి గురించి కూడా అనుకుంటారు అట్లా. దేనికైనా ఇంకా అట్లా అనుకుంటారు కాబట్టి నేను ఇంతగా ప్లాన్ చేసినప్పుడు లక్కీ డ్రా కింద రిక్కీతో తీస్తా పేపర్స్ అని చెప్పాను కదా, దానికోసం ఆ మాట చెప్పాను అనమాట. ఇప్పుడు మన ఉదయం చూసిద్ది, అత్తయ్య గారు చూస్తారు. అవును, అందరూ చూస్తారు. అవును, చాలా మంది తెలిసిన వాళ్ళే చూస్తారు. తెలుసు, అందరూ మన జనరల్ క్వశ్చన్ కూడా అడిగేది వీళ్ళకి కూడా అందరికీ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్లు టక్కున ఏమంటే వాళ్ళే పెడతారు కామెంట్. కాబట్టి నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి తెలిసిన క్వశ్చన్ కాబట్టి అందుకే అందరు కామెంట్లు పెడతారు. కాబట్టి కామెంట్లు ఎవరైతే పెట్టారో ఒకటి పెట్టిన కోసం ఎవరు పెట్టకుండా ఒకడే పెడితే వాళ్ళు ఒకరు పంపించేయచ్చు. ఒక 5-6 10 మంది పెట్టినా కానీ ఆ 10 మందిలో రాసి ఎంతమంది పెడితే అంతమంది రాసి అప్పుడు మనం ఇది చేయాలి. పేర్లు కూడా వాళ్ళ ముందే వీడియో ముందే రాసుకొని మనం మడతేసి వాడితో తీపిచ్చి సింగిల్ వీడియో తీసి చూపిద్దాం. సార్ ఆన్ డ్యూటీ. మన ముగ్గురు అనుకోకుండా మ్యాచింగ్ వేసాం ఈరోజు. అవును, అసలు ఈ మంత్ అయితే మనీ చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఈయనకి ఇవాళ 14th అనమాట డేట్. అప్లోడ్ లేట్గానే అవుతుంది ఈ వీడియో మాత్రం. అయితే మా ఆయనకి సాలరీ పడింది 12th నైట్ అనుకుంటున్నా. 12th నైట్ పడినట్టు అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. ఎందుకంటే చిట్టి ఒకటి కడతారు, చిట్టికి సోమం పోయే, ఇంకోటిదేమో ఏసీ రీసెంట్గా తీసుకున్నాం, ఈఎంఐలో తీసుకున్నాం అనమాట. దానికి అమౌంట్ వెళ్ళిపోయింది. అవును, 11,000 కట్టాలి ఏసీఎంఐ. సో ఇంకా చేతిలో డబ్బులు ఆడినట్టే లేదు, వచ్చినట్టే వెళ్ళిపోయినాయి. ఇంటి రెంట్, కరెంటు, వాటర్, అదేంటి పాలు, A to Z అన్ని ఇంకా పేమెంట్స్ ఉంటాయి, అన్ని పే చేయగా అసలు ఇబ్బంది అయిందని నా దగ్గర ఒక 8K ఉన్నాయని చెప్పా కదా, అవి కూడా ఇంకా ఇచ్చాను అనమాట. మళ్ళీ అడగలేదు, ఏముంది అందులో, ఎవరి మీదైనా ఒకటే కదా తీసుకో అన్నాను. ఇంకా అసలు వద్దు మళ్ళీ ఇస్తా అన్నాడులే కానీ నువ్వు ఒకటి నేను ఒకటి అని చెప్పి ఇంకా దేవుడు పెట్టి లక్కేసి కూడా అంతే. కార్తీక మాసం 2,000, మళ్ళీ నీ బర్త్డే 2,000, 3,000 అయి ఉంటాయి. అవును, అట్లా టైర్ 2,000. సో ఇంక ఈసారి అయితే అస్సలు అమౌంట్ లేవంట పాపం. కొంచెం ఖర్చు ఈ నెల వచ్చే నెల అట్లా 2 months 3 months ఆపుకో అమ్మా అని చెప్తున్నాడు. నేను నార్మల్గానే అంతగా ఏం ఖర్చు పెట్టను, మామూలుగానే అంత ఖర్చు ఏమి ఉండదు అనమాట. కానీ ఇంకా ఏమన్నా కొన్ని ఉన్నా కూడా కొంచెం తగ్గు. అవును, నెక్లెస్ అట్లయితే తోమేసుకున్నాను. చట్నీ అయితే ఆల్రెడీ కొంచెం ఉంది, మా ఆయనకి సరిపోద్ది, నేను ఏదో ఒకటి వేసుకుంటాను. దోశలు అయితే ఇప్పుడే స్టార్ట్ చేసా, పొయ్యి కూడా చూడండి కడిగేసుకున్నాం మంచిగా. పొద్దున పూజ ఉందని మొత్తం ఇప్పుడే కానిచ్చుకుంటాను. పూజ మన ఇంట్లో అయినా వెళ్ళాలి కదా బయలుదేరి. అయితే ఎండుమిర్చితో చట్నీ చేయొచ్చు ఒకరోజు, చాలా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా. మామూలు ఎండుమిర్చితో ఇప్పుడు నువ్వు ఏదైతే పచ్చిమిర్చి చేస్తున్నావు ఎండుమిర్చి చేసిద్దాం అమ్మ ఒకసారి ఎప్పుడో
కనుక్కుంటా, నాకు అంత ఐడియా లేదు మరి. ఎండుమిర్చి చట్నీ బాగుంటుంది, ఎండుమిర్చి చట్నీ కూడా బాగుంటుంది, చాలా సంవత్సరాలు అవుతుంది తిని. కనుక్కొని అత్తయ్య గారిని చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చూడు అదే తింగరకొచ్చి. నిన్న నేను అడిగిన చిలిపి ప్రశ్న అయితే గుర్రానికి ముందు ఉంటుంది, ఏనుగకి వెనుక ఉంటుంది, ఏంటది అని. గు అనే అక్షరం. ఈ రోజుటి పొడుపు కథ అయితే తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది, ఏంటది. మళ్ళీ అడుగుతున్నా, తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది, ఏంటది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. బాయ్ బాయ్.